హై వ్యూవర్స్, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలను గమనించినట్లయితే పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పాడో అదే నిజమైంది. కాకపోతే ఇంకా వైసీపీలకు తెలియటం లేదు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. కొంతమంది తెలిసింది, ఇంకొంత తెలియట్లా. అదృష్ట సినిమా ఐడియా ఉందా మీకు? అందులో జూనియర్ ఎన్టీఆర్ డబుల్ అన్నమాట. అందులో ఒక రకంగా చెప్పాలంటే విలన్ కమ్ హీరో లాగా అనుకోండి. దెన్ అతను ఒక చోట చిన్నపాటి ఫైట్, ఆ ఫైట్లో కాల్చేస్తాడు. ఒక అతను మాత్రం అన్నయ్య అందరిని కాల్చేసాను, నన్ను కాల్చలేదు అన్నయ్య, నన్ను కాల్చలేదు ఏంటి అన్నయ్య, నన్ను వదిలేసేవి ఏంటి అన్నయ్య అంటాడు. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అంటాడు, ఒరే నేను నిన్ను కాల్చి చాలాసేపు అవుతుంది, బుల్లెట్ దిగ్గొట్టి చాలాసేపు అవుతుంది, నీకున్న కొవ్వు వల్ల తెలియట్లేదు అంతేరా అంటాడు. చూసుకుంటే నిజంగానే అక్కడ బుల్లెట్ ఉంటుంది, మొత్తం గాయం, బ్లడ్ అంతా బయటకు వస్తూ ఉంటుంది. విషయం ఏంటి? సేమ్ ఇప్పుడు వైసీపీల పరిస్థితి కూడా అంతే. కొంతమందికి ఆల్రెడీ అర్థమైంది, ట్రీట్మెంట్ కష్టం లేరు అనుకున్న వాళ్ళు అసలు వైసీపీని వదిలేసి బయటకు వెళ్ళిపోయారు. ఇంకొంతమంది అసలు రాజకీయం వద్దనుకున్నారు. కొంతమంది మాత్రం ఇంకా బుల్లెట్ దిగినా సరే తెలియనట్టుగా జగన్ చెప్తుంటే నిజమే అనుకుని అలాగే ఉండిపోయారు. బట్ జగన్కి బుల్లెట్ తగలేదంటే ఆయనకి బుల్లెట్ కదా, బుల్లెట్లు వర్షమే. కాకపోతే ప్రజెంట్ బుల్లెట్ ప్రూఫ్ ఏదో వాడుతున్నాడు, వన్స్ అది తీసేస్తే అంతే సంగతి. అసలు పాయింట్ ఏంటి? బాలినేని శ్రీనివాసరెడ్డి దూకుడు ఏ రేంజ్లో ఉంది అంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఈయన వాళ్ళ కుటుంబానికి సన్నిహితుడు, దగ్గరవాడు. దెన్ జగన్ యొక్క లోపాలేంటి, జగన్కి సన్నిహితంగా ఎవరుంటారేంటి, ఇవన్నీ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డికి తెలుసు. ఇప్పుడు ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి ఏం చేశారు? రేపు ఫిబ్రవరి 5వ తారీఖున ఒంగోలులో భారీ భయంగా సభ. ఈయన ఏ పార్టీలో ఉన్నాడు? జనసేనలో ఉన్నాడు. జనసేన నుండికి రావటానికి ముందు జగన్మోహన్ రెడ్డిని కానీ వైసీపీని కానీ నోరైతే ఒక మాట అన్నది లేదు. కాకపోతే హింట్ ఇచ్చేశాడు, ఈయనని సరిగా వాడుకోవట్లేదు అన్నట్టు కావచ్చు, ఈయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వట్లేదు అన్నట్టు కావచ్చు. దాంతో జనసేనలోకి వెళ్ళిన తర్వాత పార్టీని సర్వనాశనం చేసింది ఎవరు? జగన్కి బాలికి మధ్య గ్యాప్ రావడానికి కారణం ఎవరు? ఈరోజు వైసీపీ వచ్చేసి ఆల్మోస్ట్ కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది, కారణం ఎవరు? మొత్తం చెప్పేశారు. అండ్ పార్టీ అధిష్టానం ఏది ఆదేశిస్తే అది నేను చేస్తా, కోర్టుమూలను కలుపుకొని వెళ్తా, నా వల్ల ఎవరికి ఇబ్బంది రాదని చెప్పాడు. ఆల్మోస్ట్ ఇక బాలినేనికి ఎమ్మెల్సీ పదవి కూడా ఇవ్వబోతున్నారు అన్న మూమెంట్లో టీడీపీలు గట్టిగా, ఐ థింక్ తామరచర్ల జనార్దన్ అనుకుంటే ఒంగోలు ఎమ్మెల్యే గట్టిగా అపోజ్ చేశాడు, నువ్వు పార్టీ మారని నువ్వు వదిలిపెట్టలేదు బాలినేని అంటూ. అట్లాంటిది ఏకంగా ఇప్పుడు ఎమ్మెల్సీ ఇస్తానంటే అసలు సస్యమేన అంటారు కదా వాళ్ళు. దాని టీడీపీలు కూడా మరి ఏమన్నారంటే మనకు తెలియదు, ఎమ్మెల్సీ అయితే ఆగింది. బహుశా రేపు మార్చిలో ఇవ్వబోయే ఎమ్మెల్సీలలో నాగబాబుతో పాటు ఇంకొన్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎవరికి? బాలినేని. ఎందుకంటే స్టార్టింగ్ చెప్పిన ఒక లైన్ ఉందా, పవన్ కళ్యాణ్ గతంలో ఒక మాట అన్నాడు, జగన్ రెడ్డి గుర్తుంచుకొని వైసీపీని పాతాళానికి తొక్కుతా, నువ్వు ఇక లైఫ్లో ముఖ్యమంత్రి కాలేవు, నీ వైసీపీ నామరూపాలు లేకుండా నేను చేస్తా, అన్ని కూడా పద్ధతిగా చేస్తా అన్నాడు. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఏం చేస్తున్నాడు? ఒక ప్రకాశం జిల్లానే కాకుండా ఆ పక్కనటువంటి చుట్టుపక్కల కొన్ని జిల్లాలకు సంబంధించి కూడా చూస్తే కీలకమైనటువంటి నాయకులంతా కూడా బాలినేని బాగా తెలిసిన వాళ్ళు, కావాల్సిన వాళ్ళు, జగన్కి అత్యంత సన్నిహితులు. ఎప్పుడైతే బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలోకి వచ్చాడో బూచపల్లి శివప్రసాద్ రెడ్డిని ప్రకాశం జిల్లా ఇన్ఛార్జిగా వైసీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి నియమించిన అనేది ప్రభావం చూడలేకపోతున్నాడు. ఎందుకంటే బాలినేని కాదని ప్రకాశం జిల్లాలో ముందుకు వచ్చే వాళ్ళు కష్టమే, ఏది వైసీపీకి సంబంధించి. ఎందుకంటే నిన్నటి వరకు ఆయన వైసీపీలోనే ఉన్నాడు కదా. అరే ఆయన వైఎస్ రాజశేఖర ఉన్నప్పటి నుంచి కూడా ప్రకాశం జిల్లాలో చక్రం తిప్పినవాడు. సో విషయం ఏంటి? ఇప్పుడు ఈయన జోరు, ఈయన దూసుకుపోయే విధానం పవన్ కళ్యాణ్లో జోష్ పెంచింది, ఫుల్ జోష్ పెంచింది. జనసేన అంటే ఇక టీడీపీ తర్వాత తప్ప వేరేది లేదన్న ఫీలింగ్. రానున్న రోజుల్లో టీడీపీ వర్సెస్ జనసేన అని కూడా కొన్ని చోట్ల ఉంటుంది, నో డౌట్. వైసీపీ మాత్రం నామరూపాలు లేకుండా. సో రేపు 5వ తారీఖున బాలినేని శ్రీనివాసరెడ్డి తన బలాన్ని చూపించుకోవడానికి పెడుతున్నటువంటి సభ ఏదైతే ఉందో దానికి పవన్ కళ్యాణ్ వస్తున్నట్టుగా తెలుస్తుంది. అన్నిటికీ అత్యంత కీలకమైంది ఒక ప్రకాశం జిల్లానే కాకుండా చుట్టుపక్కల జిల్లాల్లో ఉన్నటువంటి కీలకమైన వాళ్ళు, మరీ ముఖ్యంగా చెప్పాలంటే వైఎస్ ఫ్యామిలీలు వీళ్ళు కూడా భాగంరా అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో
వారు సైతం ఈరోజు వైసీపీని వీడి కాంగ్రెస్ను వీడి జనసేనలో జాయిన్ అయిపోతాడో తెలుస్తుంది. అందుకే ఫుల్ జోష్లో పవన్ ఉన్నాడు, దూసుకుపోతూ బాల్యం ఉన్నాడు, తల పట్టుకుంటూ జగన్ ఉన్నాడు. స్టార్టింగ్ చెప్పిన మరలే చెప్తున్నా, అదృశ్య సినిమాలో ఆ సీన్ మీకు గుర్తుంటే వైసీపీని క్రాస్ చెక్ చేసుకోండి. మీకు ఆల్రెడీ బుల్లెట్ దిగి చాలా రోజులైంది, అది మీకు తెలుసుకోలేకపోతున్నారు. ట్రీట్మెంట్ అన్నా చేయించుకోండి, లేదన్నప్పుడు దానికి విరుగుడు తెలిసినటువంటి వేరే పార్టీలన్నా జాయిన్ అయిపోండి.